సుబ్రహ్మణ్య భక్తి ఉంది చూశారు, పరమ చమత్కారమైంది అది. అది అలవాటు పడాలి. కానీ అసలు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి అనుగ్రహం కలిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి సమాగమ స్వరూపమే ఆయన. సుబ్రహ్మణ్య ఆరాధనం గురించి మహాస్వామి చెప్తుండేవారు. సుబ్రహ్మణ్య ఆరాధనలో మహాస్వామి దిట్ట. అసలు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం కుమారకోష్టంలోనే జరిగింది. అక్కడ స్నానమే చిట్ట చివరి స్నానం బ్రహ్మచారిగా. ఆ సుబ్రహ్మణ్యారాధన చేసేటటువంటి వాళ్ళకి లోపల దేవతలు మాత్రమే ఉంటారు, రాక్షస గణములు ఉండవు. అమ్మవారు కోరి కోరి సుబ్రహ్మణ్యుణ్ణి కొడుగ్గా కంది సుబ్రహ్మణ్యోత్పత్తి చదివితే, కానీ ఆవిడ సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకోదు. అమ్మ పోలికంతా ఎవరికి ఉంటుందంటే సుబ్రహ్మణ్యుడికి ఉంటుంది. అమ్మ చేతిలో శూలం ఆయన చేతిలో ఉంటుంది. అమ్మ ఏ తటాకంగా మారిందో ఆ తటాకంలోంచి వచ్చాడు. అదే ఆయన మంత్రం శరవణ భవ. ఇన్ని అమ్మ పోలికలైనా